పేరు లేకపోవడం గురించి, గద్దర్ ఫోటో లేకపోవడం గురించి మాట్లాడడానికి మా ఎడిటర్ రమణ గారు లైన్లో ఉన్నారు. రమణ గారు గుడ్ మార్నింగ్. సో రమణ గారు, ఇప్పుడు నిన్న కవిత గారి చూసే ఉంటారు మీరు ట్వీట్. మన ఏదైతే ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో, ఇవాళ జరుగుతున్న గద్దర్ అవార్డ్స్, ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించిన ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేదు ఎక్కడ కూడా. అట్లాగే ఇస్తున్న అవార్డు మీద కూడా ఎక్కడ గద్దర్ ఆనవాళ్ళు కనబడట్లేదు. సో ఏం జరుగుతోంది అంటే, ఇక్కడ ఆంధ్ర సినీ పెద్దల ఒత్తిడికి లొంగారా రేవంత్? ఎందుకంటే రేవంత్ రెడ్డి గద్దర్ అంటే నాకు ప్రాణం అని చెప్పి ఎట్టి బస్సులో గద్దర్ అవార్డ్స్ ఇవ్వాల్సిందే అని అంతగా పట్టుబట్టిన ఆయన ఈరోజు గద్దర్ ఫోటో లేకుండా ఆహ్వాన పత్రిక ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? అంటే యాక్చువల్గా నిన్ననే గద్దర్ అవార్డ్స్ సంబంధించినటువంటి ఒక ఇన్విటేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది మీడియా వాళ్ళందరికీ కూడా. ఇవాళ HSCCలో సాయంత్రం 6 గంటలకు గద్దర్ సినీ అవార్డ్స్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేయబోతుంది. దీనికి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది మొత్తం 10 ఏళ్లలో ఎవరెవరికి. అయితే ఆ గద్దరుకు సినీ అవార్డుల పేరు పెట్టడం అనేది మొదటి నుంచి ఒక రకంగా చర్చనీయాంశమైన విషయమే. గద్దరు జీవితం కానీ, ఆయన అనుసరించిన సిద్ధాంతాలు కానీ, లేకపోతే ఆయన భావజాలం కానీ, ఆయన ప్రాక్టికల్ గా ఆయన లైఫ్ కానీ అసలు సినిమా రంగానికి సంబంధం లేదు. సినిమాలు దాసరి నారాయణరావు తీసినటువంటి ఒరే రిక్షా లాంటి విప్లవాత్మకమైన సినిమాలకు, అంతకుముందు బి నరసింహరావు తీసినటువంటి మా భూమిలో ఒక పాట ఆయన సూపర్ హిట్. మా భూమిలో రాసినప్పటికీ కూడా ఆయన అది కూడా అభ్యుదయ భావజాలం కలిగినటువంటి సినిమాలకు మాత్రమే ఆయన పాటలు రాశాడు తప్ప అసలు గద్దరు ఎప్పుడు కూడా సినిమాల కోసం కానీ లేదా సినిమా పాటల కోసం కానీ జీవించలేదు. ఆయన జీవితం అంతా వేరే, ఆయన విప్లవ జీవితం. ఆయన ప్రజల కోసం, విప్లవం కోసం జీవించాడు. సరే, చివరి దశలో అదే ఒక సిద్ధాంతంతో ఆయన అసలు బాసారు, అది వేరే విషయం అనుకోండి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు గత కేసీఆర్ ప్రభుత్వం 9.5-10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్న సమయంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, నిజానికి 10 ఏళ్ల కాలం అనేది చాలా చిన్న విషయం, చాలా పెద్ద కాలం. కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే నంది అవార్డ్స్ అంటే అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం అనే ఒక భావన ఉండి ఉంటే కనుక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సినిమా రిలేటెడ్ ఐకాన్ పేర్లు చాలా ఉన్నాయి. అవి ఏవైనా పెట్టి ఒక సినిమా అవార్డ్స్ కనుక అప్పుడే చేసి ఉండుంటే అసలు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి బార్డ్స్ కావచ్చు, అంటే నేమలి కావచ్చు, లేకపోతే పాలపిట్ట కావచ్చు, లేదంటే కాకతీయ కళాతోరణం, ఇంకా ఇట్లా ఏమైనా తెలంగాణ సంస్కృతి చారిత్రక నేపథ్యం, లేదంటే తెలంగాణ ప్రాంతంలో సినిమాలు తీసిన చాలా గొప్ప 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 వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా రంగంలో పెద్దగా వాళ్ళు పాపులారిటీ రాకపోయినా అట్లాంటి వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టి ఒకవేళ మనకు పైడి జయరాజ్ ఉన్నాడు, పైడి జయరాజ్ ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, పైడి జయరాజ్ చాలా గొప్ప నరసింహరావు గారు కూడా, నరసింహరావు గారు కూడా సరే వారు ఇప్పటికీ అలాగే. బట్ అంటే వారు తీసినటువంటి మా భూమి దాసీలు చాలా గొప్ప గొప్ప చిత్రాలు. సో అలాంటి వాళ్ళను సంప్రదించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి ఒక ఐకానిక్ గా ఆలోచించి, చాలా మందితో నిపుణులతో ఆలోచించి ఒక ఐకానిక్ గా ఈ సినిమా అవార్డ్స్ కనుక చేసి ఉంటుంటే ఇది వచ్చేది కాదు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెడ్డి గారు అనుకున్నారు, ఆయన పేరుతో సినిమా అవార్డ్స్ ఇవ్వాలని పెట్టారు. అప్పటి నుంచే సినిమా వాళ్ళలో బయటికి చెప్పకపోయినా లోపల ఒక రకమైన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కనబడింది. ఎందుకంటే గద్దర్ సినిమాకి ఏం సంబంధం, ఆయన జీవితం అంతా విప్లవ రాజకీయాలు, విప్లవం కోసం బతికాడు కదా. సరే, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒక అవార్డు వేశారు, దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నేతృత్వంలో కొన్ని అవార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఆ ఇన్విటేషన్ లో కూడా గద్దర్ పేరు లేదు. నిజానికి గద్దర్కి సంబంధించినటువంటి ఆయన చిత్రం కానీ, ఆయనకు సంబంధించినటువంటి ఒక పోర్ట్రైట్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం చూసాం ఇన్విటేషన్ వచ్చింది, ఒకవేళ మన దగ్గర ఉంటే మనం చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇన్విటేషన్ లో గానీ, తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి అవార్డు మీద గానీ ఎక్కడ కూడా చేయి ఎత్తి పట్టినట్టుగా ఉంది. అవును, ఆ కింద TGFA తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తప్ప గద్దర్ పేరు కూడా ఎక్కడ లేదు. అవును, బట్ కానీ అంటే టీజీ మీన్స్ నాట్ గద్దర్ అని అనుకుంటున్నా. టీజీ అంటే తెలంగాణ. కానీ వాళ్ళ ఉద్దేశం గద్దర్ అనే, కానీ ఆ గద్దర్ అనేది కూడా రిఫ్లెక్ట్ కాకుండా చాలా తెలివిగా టీజీ అని పెట్టేసుకున్నారు. అవును అవును అవును
అవును. టీజీ మీన్స్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్. కరెక్ట్. తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని అనుకుంటున్నాను, లేదా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అయినా ఓకే. అవును. కానీ అక్కడ గద్దరు ఒక ముఖ చిత్రం కానీ లేదా గద్దరు ఫోటో కానీ అవార్డ్స్లలో ఉంటే బాగుండేది, అవార్డు ఇచ్చారు. అయితే తర్వాత ఇదంతా నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలై సోషల్ మీడియాలో బాగా ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఇన్విటేషన్ మరి అప్పటికప్పుడు చేయించారో తెలియదు కానీ ఒక ఇన్విటేషన్ మాత్రం రెడీ చేయించి సీఎం గ్రూప్ లో పోస్ట్ చేయించారు. అందులో కింద గద్దరు ఫోటో మాత్రం పెట్టించారు. ఫస్ట్ వచ్చిన ఇన్విటేషన్స్ లలో లేదు. ఓకే. ఫస్ట్ వచ్చిన ఇన్విటేషన్స్ లో లేదు. ఈ సాయంత్రం నుంచి మొత్తం వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలో ఈ అంశం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత లేట్ నైట్ గా 9:30కి మళ్ళీ ఒక ఇన్విటేషన్ ఫ్రెష్ గా బ్లూ కలర్ తో ఒక సీఎం గ్రూప్ లో వేశారు. దాంట్లో మాత్రం పైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, తర్వాత ఇప్పుడు మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు, అంటే వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు, ఆయన ఫోటో కూడా ఉంది. కింద పెద్దగా కొంచెం గద్దర్ గారి ఫోటో కనబడేట్టుగా పెట్టారు. అది ఒకటి లేట్ నైట్ గా ఒకటి చేశారు. బట్ అది నాట్ అఫీషియల్ లేకపోతే అంతకుముందు మరి వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కదా. అఫీషియల్ ఇన్విటేషన్ అయితే కాదు అది. లేదు, నేను చూసాను. అవును. సో అది వివాదాస్పదం అయింది. నేను సాయంత్రం నుంచి అయిన తర్వాత లేట్ నైట్ గా మళ్ళీ అప్పటికప్పుడు ఏముంది వాళ్ళు టెక్నాలజీ వచ్చేసింది కదా, ఇమీడియట్ గా ఒక 10 నిమిషాలు ఒక ఇన్విటేషన్ గద్దర్ ఫోటో మధ్యలో పెట్టేసి చేసేయండి అంటే చేసేసి మళ్ళీ పంపించేస్తున్నారు అని జరిగింది. అవును. అయితే ఒకటి ఇప్పటికైనా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తర్వాత సినిమా రంగాన్ని, జర్నలిజాన్ని, రాజకీయ రంగాన్ని చూసిన వాడిగా నా అభిప్రాయం ఏంటంటే గద్దర్ గారి మీద ఎవరికైనా అమితమైన అభిప్రాయం ఉంది, అందులో ఎవరికి డౌట్ లేదు. వారి జీవితం, వారి ఆచరణ, వారి సిద్ధాంతాలు, రాజకీయాలు. కానీ గద్దర్ పేరును సినిమా అవార్డ్స్ పెట్టడం అంత రిలయబిలిటీ కాదేమో అని నాకు అనిపించింది. సరే అది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి దీంట్లో రాజకీయ కోణం కూడా ఉండుంటది. గద్దర్ గారిని చేసుకోవడం ద్వారా వారి యొక్క సామాజిక వర్గం మన్నన మెప్పు పొందే ఒక ఎత్తుగడ కూడా ఉంటది కదా. తప్పకుండా. అంటే ఇలా రెండు కోణాలు. ఒకటేమో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశము, రెండోది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం గద్దర్ను ఆయన పెద్దగా వాల్యూట్ చేయలేదు, అంటే తీయలేదు, కనీసం మాట్లాడలేదు. ఆయన కరెక్ట్. ఓకే. అది కొంత రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నాడు అంశాన్ని. కరెక్ట్. ప్రేమ ఉండొచ్చు కానీ కేసీఆర్ ఏదైతే ఇగ్నోర్ చేశాడో నేను దాన్ని హైలైట్ చేస్తాను అనేది రేవంత్ రెడ్డి యొక్క యాటిట్యూడ్, ఎజెండా. సో దాన్ని ఈయన పర్ఫెక్ట్ గా గద్దర్ను వాడుకోగలిగాడు. ఓకే. గద్దర్ గారికి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అత్యున్నతమైన గౌరవం, దాన్ని ఎవరో కాదనలేము. గద్దర్ గారి పేరుతో అవార్డు ఉండాల్సిందే. కానీ మరి అంత పెద్ద అవార్డును రూపొందించి అంత చేసినప్పుడు మరి వారి చిత్రం లేకుండా ఇన్విటేషన్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఇవాళ సాయంత్రం ఇచ్చే ఆ మెమోటోస్ లో మరి గద్దర్ గారి యొక్క ఫోటో కానీ లేకపోవడం కానీ మరి నిజంగా బాధాకరం. మరి బహుశా ఇదంతా జరిగిన తర్వాత, ఎందుకంటే రాత్రి నుంచే ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ మెమోటోస్, ఆ గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డ్స్ కూడా, ఆ డిజైన్స్ కూడా మార్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సమయం ఏం పట్టదు, టెక్నాలజీ కరెక్ట్ అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు. అవును. ఇప్పుడు పొద్దున చెప్పినా మధ్యాహ్నం మళ్ళీ అవార్డు రెడీ అయిపోతాయి. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ. అండ్ రమణ గారు, ఇంకొక విషయం, మీరు నిన్న కవిత గారు ఒక ట్వీట్ చేశారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా అని. సో కేటీఆర్ పేరు కూడా తీసుకోకుండా, సో అంటే యుద్ధం నడుస్తున్నది, ఇంకా కొనసాగుతున్నట్టేనా అన్నా చెల్లెళ్ళ మధ్య? నిజానికి అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం అని అనలేము. కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారనేది తన సొంతాన్ని ఉద్దేశించి అయితే కాదని నేను అనుకుంటున్నా. నాకున్నటువంటి అంశం విషయంలో ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారిని కలవాలంటే చక్రం తిప్పుతున్న వాళ్ళు లేదా అనుమతి పొందాల్సిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. బహుశా వారిని ఉద్దేశించి అది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సొంత అన్న మీద చెల్లెలు రాజకీయం ఉంటుందని అయితే బయట కానీ లేదా ఇంటర్నల్ కానీ అనుకోవట్లేదు. సరే, తనకు ప్రాధాన్యత కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆమె తన యొక్క ఎగ్జిస్టింగ్ కోసం కొంత ప్రయత్నాలు చేస్తుంది, కొత్త పొలిటికల్ గా కానీ లేదా ఇతర కార్యక్రమాలు కానీ చేస్తుంది అనేది అనడంలో ఏమాత్రం మనం సంశయించాల్సినటువంటి అవసరం లేదు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దట్ మీన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమె ఓన్ చేసుకున్నట్టే కదా. అవును. మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ టెక్నికల్ గా స్పందించింది. అంటే నేను పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యురాలి, నా నాయకుడు ఓన్లీ కేసీఆర్ మాత్రమే అని చెప్పడం ఒకటైతే, ఆ పదవికి వాల్యూ ఇచ్చింది తను. ఓన్లీ పదవి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే మాట తప్ప ఇంకొక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఏం ప్రస్తావించకుండా తను చేయడాన్ని ఎట్లా చూస్తాం మరి? సో అంటే ఇంటర్నల్ గా మరి
జరుగుతున్నప్పటికీ కూడా ఎంతైనా ఎవరు ఏదనుకున్నా ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు అందులో డౌట్ లేదు. Right. ఎప్పుడైతే కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు అనౌన్స్ చేశారో అప్పుడే ఆయన ఒక మెసేజ్ ఇచ్చేశారు. మరి కవిత గారు ఏం కోరుకుంటున్నారు అంటే కవిత గారు ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు మొన్న ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్ళారు కేసీఆర్ గారిని కలవడానికి. బహుశా ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు అనే వార్తలు చూసాం మనం. ఆ విజువల్స్లో కూడా ఆయన తనను కవిత గారిని పట్టించుకున్నట్టు కనబడలేదు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వెంటనే ఈ ట్వీట్ వచ్చింది. అంటే ఏం కోరుకుంటున్నారు తను అంటే పార్టీలో గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కవిత గారు రాసిన లెటర్ను బయట పెట్టడాన్ని ఇష్టపడలేదు. అది ఒక ఇష్యూ అయింది, పార్టీకి కొంత డ్యామేజ్ అయింది. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత నెలకొని మెల్లమెల్లగా బీఆర్ఎస్ వైపు ప్రజలు కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ చూస్తున్న సమయంలో కవిత లీక్ కానీ కవిత మాట్లాడినటువంటి కామెంట్స్ కానీ పార్టీకి కొంత నష్టం కలిగించాయి. ఓకే. సో అందువల్లనే మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ వస్తున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే దూరంగా ఉండి విజ్ చేశాడు తప్ప పెద్దగా దగ్గరికి తీసుకోలేదు, మాట్లాడలేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. సో దీని నుంచి ఈ గ్యాప్ ను మళ్ళీ పూడ్చుకోవడం కోసం నేను పార్టీ నాయకురాలని, నేను పార్టీలోనే ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారంటే నేను ఆయమింది పార్టీ లేను, బట్ నాకు కొన్ని అభ్యంతరాలు లేదా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని అంశాలపైన నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో వాటిని కూడా కన్సిడర్ చేయాలి అనేది బహుశా ఆమె ఉద్దేశం అయి ఉంటుంది. రెండోది, సహజంగానే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా నాయకురాలైనా తమ యొక్క ఎఫిషియన్సీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. రైట్. ఎందుకంటే ఆ లిక్కర్ కేసు ఇష్యూ అయిన తర్వాత కొంతకాలం కామ్గా ఉన్నారు, కొంత డ్యామేజ్ అయింది ఆ ఇష్యూ అనేది అందరూ అంగీకరించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అది జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే ఆ ఇష్యూ ఖచ్చితంగా కవిత గారు. అయితే ఇప్పుడు తను ఖండించిన వార్త నమస్తే తెలంగాణలో లేదు, ఓన్లీ ఆంధ్రజ్యోతిలో ఉంది. ట్వీట్ చేశారు, ట్వీట్ కాబట్టి సోషల్ మీడియాలో వస్తుంది. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ మీడియా గ్రూప్లలో కూడా పోస్ట్ చేశారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటే కాదు, మనకు సోషల్ మీడియా వచ్చింది, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో ఇక మనకు తెలుసు కొన్ని పత్రికలు ఏ లైన్లలో పనిచేస్తున్నాయో తెలుసు. సో ఆమె బహిరంగంగానే ట్వీట్ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే తన సొంత పత్రిక కదా నమస్తే తెలంగాణ, ఇంటి పత్రిక, సొంత పత్రిక. ఇది చాలా విశేషమైన వార్త. ఇక్కడే ఇప్పుడు నమస్తే తెలంగాణలో కూడా గద్దర్కు అవమానం అనే ఫోటో లేకుండా మన పత్రికలో కనిపించలేదు కానీ ఉన్నాయి. అంటే నైటే చూసాం మనము. సో ఇదంతా నిన్ననే వాట్సాప్ లో సోషల్ మీడియాలో బాగా చర్చ కూడా జరిగింది. సరే వాళ్ళు వేరేదో ఆంధ్రజ్యోతి వాళ్ళు వేశారు కానీ ఆ కవిత వాళ్ళకు ఉన్నటువంటి అఫీషియల్ గ్రూప్ కానీ బీఆర్ఎస్ గ్రూప్ లో కానీ లేదా వాళ్ళ మీడియా గ్రూప్ లో కానీ కవిత గారు ట్వీట్ చేసినటువంటి అంశాన్ని వాళ్ళు పోస్ట్ చేశారు, వాళ్ళు మీడియాకు రిలీజ్ చేశారు, అంటే పబ్లిక్ గా రిలీజ్ చేశారు. సరే నమస్తే తెలంగాణ వాళ్ళు రాయకపోవడం అనేది ఒక అంశం అనుకోండి. సర్కారు కక్ష సాధింపును ఖండిస్తున్నాం, మీ వైఫల్యాన్ని ఎండగడతామంటూ కవిత ఆంధ్రజ్యోతిలో వర్కింగ్ ప్రెసిడెంట్ నోటీసులపై ట్వీట్ అనేది. రైట్. థ్యాంక్ యూ రామన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. సో రండి అమ్మ, వెల్కమ్. సో